మేడం నమస్తే మేడం. ఆ! బిగ్ బాస్ 9 ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు ఏంటంటే బిగ్ బాస్ నాకు డల్ అనిపించింది. పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు మా మాధురి అక్క గారు వచ్చారు కాబట్టి ఇంక ఏది చూసినా సరే గిరగిర తిరగడం ఇట్టి అంటాం కాబట్టి కంపల్సరీ ఆమె కోసం చూస్తున్నా. బయట ఉన్న ఫైరే లోపలికి వచ్చిన తర్వాత ఫైరే కాబట్టి 100% చూసేది కూడా మాధురి అక్క కోసమే. మాధురి వచ్చినప్పుడు శ్రీజ నాకు ఎవరో తెలియదు మాధురి అన్నది. సో అందు పేరు తెలియనందుకు శ్రీజను బయటకు పంపించారు అనుకోవచ్చా? అట్లా ఎందుకంటే నాన్న ఆమె ఒక్కదాని వల్ల కాదు కదా, జనాలు చేశారు, గెలిపి ఆమెను పంపించారు. అది ప్రజలు ఓటింగ్ వల్ల శ్రీజ ఎలిమినేట్ అవ్వలేదు కదా. మాధురి బెలూన్ కట్ చేయడం వల్లనే కదా శ్రీజ ఎలిమినేట్ అయిందంటే ఏం చెప్తారు? లేదన్నా, జగన్ నాగత సార్ ఏం చెప్పారు, బెలూన్ ఇట్లా తక్కువైతే ఎవరైతే వాళ్ళు ఎలిమినేట్ అన్నారు. మరి ఇన్ని రోజులు ఇంతమంది ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళందరూ పిచ్చోళ్ళు అలా. అట్లా ఏం లేదు, నువ్వు వాడట్లేదు, నీకు కొందున్నది కాబట్టి జనాలు నిన్ను పంపించాలని చెప్పి పంపించారు. అది మాధురి తప్పు కాదు, బిగ్ బాస్ తప్పు కాదు, ఓకేనా? అది నీ తప్పు. మాధురి అసలు ఏం ఆడుతుంది గేమ్? ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంది, గొడవలు పడుతూనే ఉంది. ఏం గేమ్ ఆడుతుందని మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తారు తనకంటే ఏం చెప్తారు? సపోర్ట్ అయింది కదా, మంచిగా ఆడుతుంది కదన్నా. ఇన్ని రోజులు ఫైర్ మీద ఉన్న దాని మీద ఇంకా ఫైర్ అయిపోతుంది. ఎట్లా అంటే మసాలా గట్ట నూరినట్టు బిగ్ బాస్ కి చూపిస్తున్న నిధిలో చూపిస్తుంది. 100% మాధురి ఫైనల్ వరకు తీసుకొస్తారు. శ్రీజ లేని లోటు మాధురి తీరుస్తుంది అనుకోవచ్చా? అరవటంలో కొట్లాడటంలో ఎందుకంటే ఆ మాత్రం ఫైర్ లేనిది అసలు ఏం చెప్తున్నా, ఆడవాళ్ళు కొట్టుకుంటే మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుందన్న. ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు కాబట్టి ఎంత ఫైరింగ్ జరిగితే బిగ్ బాస్ అంత రేటింగ్ పెరుగుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే ప్రేమలో ఏడుపులు అగ్గులు కిస్సుల వల్ల జనాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎంత ఫైర్ మీద లేకపోతే జుట్లు కొట్టుకున్నా సరే బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుంది. ఇప్పుడు నిజం చదువుతుంది మాదిరి అక్క, నువ్వు మాత్రం ఫైనల్ దాకా రావాలా. నీ వల్ల నువ్వు బయటకు వచ్చిన తర్వాత వైసీపీ మాధురి అక్క అని పేరు ముద్ర పడిపోవాలి అంతే. ఇంకా ఇప్పుడు అలాగే చిట్టి పికల్స్ వైల్డ్ కార్డ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇమానియల్ దేవతలు పంపినంటే బిగ్ బాస్ అలాగే చిట్టి పంపించడం జరిగింది. సో నిజంగానే తన దేవత అనుకోవచ్చా రమ్య గారిని? ఓకే, బెస్ట్. ఆమె కూడా కొంచెం పర్లేదు, ఆడుతుంది అంటే కొంచెం పాజిటివ్ అనేది చెప్తుంది. పవన్ కి ఏమో ఇంకా తన లిసన్ మీద ఉంది, కానీ పవన్ ఒక ప్లేట్ చేంజ్ చేశాడు. నేను రీతు జస్ట్ ఫ్రెండ్సే అని. మరి ఇన్ని రోజులు చేస్తున్నా ఏమైపోయింది ఫ్రెండ్స్? ఎంత ఫ్రెండ్స్ ఉంటే మరి అంత క్లోజ్ అయిపోతారా? మరి దారుణ చేస్తున్నావు పవన్ అన్న. నువ్వు బయటకు వచ్చినంత ఏ వెళ్ళా ఉంటావు కానీ నువ్వు చేసింది తప్పు. ముందులో అసలు ఆ పవన్ తీసేస్తే రీతు ఒక్క ఏమన్నా కొంచెం గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దయచేసి ఆ పవన్ బయటకు పంపిస్తే రీతు ఒక గేమ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ జనాలన్నది కొంచెం చేస్తే ఆ పవన్ పంపించేస్తే ఆ రీతు ఒక కొంచెం ఫ్యామిలీ ఉంది, కొంచెం ఫేమస్ ఉంది కాబట్టి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సుమన్ శెట్టి కెప్టెన్సీ అయింది కదా, సో ఇలా ఫీల్ అవుతున్నారు? ఓకే, బెస్ట్. అన్న కష్టానికి తగ్గట్ట ఫలితం దక్కింది అనిపించింది. ఓకే, బెస్ట్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 వెళ్ళేది ఎవరు? మాధురి అక్క 100% చెప్తున్నా, రప్ప బిగ్ బాస్ మామూలుగా ఉండకూడదు. ఈ సీజన్ జనాలకి గుర్తుండిపోవాలా. అన్న మళ్ళీ నేను పంపిస్తాను, జగన్ అన్న అని చెప్తాడు కాబట్టి నువ్వు ఈసారి సీజన్ విన్ అవుతావు. నీకు మేము ఎదురుగా ఉన్నాం అంతే. అంటే మాధురికి వైసీపీ నేతలు సపోర్ట్ ఉంది అనుకోవచ్చా? వైసీపీ నేతలు కన్నా బయట ఎక్కడున్నా సరే సపోర్ట్ అంటే సపోర్టే. వైసీపీ అనేది ఏమి కాదులే కానీ జనాలు సపోర్ట్ ఉంది ఆమెకి. ఎంత మంది సపోర్ట్ చేసినా చెప్పినా మాక్సిమం అక్క ఫైనల్ కి వస్తుంది. ఆయుష్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, ఈ బిగ్ బాస్ 9 లో ఫైనల్ వరకు రాణించాలంటే ఒకటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఒక డాడీ అని ఒక డ్రామా చేయాలన్నది. ఆ స్టేట్మెంట్ మీరు ఎలా చూస్తున్నారు? మాధురి అక్క మరి ఎందుకు వస్తున్నారు ఫ్యాన్స్ అట్లా? ఆమె మాట్లాడితే 100% కరెక్టే. ఒక మనిషికి గొంతుందని ఇంపార్టెంట్ కాదు, ఎలా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుందా నెగిటివ్ గా మాట్లాడుతుందా, ఆ మాట్లాడే విధానంలో ఉంటది. లవర్ ఉన్నాడా, పెట్టుకున్నామా, హక్ చేసుకున్నామా, డాడీ ఉందా, మమ్మీ సెంటిమెంట్ ఉందా అన్న విధులు అయితే బిగ్ బాస్ అట్లా కాదు. నువ్వు మాట్లాడే కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి, జనాలకి తగలాలంతే. నువ్వు తగిలితే నువ్వు ఎన్ని రోజులు బిగ్ బాస్ లో ఉంటావు నీ మీద నీకే తెలుస్తుంది అంతే. బిగ్ బాస్ 9 లో చాలా అందంగా తనుజ ఉందని ఇన్ని రోజులు అనుకున్నారు. ఆయుష్ వచ్చిన తర్వాత ఆయుష్ మించిన వాళ్ళు లేరని అంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ ఎప్పుడైనా ఆయుష్ అందంగా ఉందా, తనుజ అందంగా ఉందా? జనాలు పిచ్చి మందా ఏం తెలిసావదు. ఎప్పుడు కొంచెం ఏమన్నా ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకుని ఏదో సాల్సా రెండు డాన్స్లు వేస్తే ఈ క్షణమే మారిపోయి వస్తారు జనాలు. కాబట్టి గొర్రెల మందికి జనాలు చెప్పలేవురా నాయన. జనాలు ఏంటంటే నెగిటివ్ అనేది త్వరగా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ మనుషుల్ని తొక్కుపడేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మంచి అనేది పైకి వస్తుంది, చెడు అనేది తొక్కుపడేస్తారు అంతే. ఈ రోజు కాకపోయినా రేపటికైనా తెలుస్తుంది. అది పవన్ తీసాడు ముందు, ఆ పవన్ తీసేస్తే నాకు పాప రీతి కొంచెం ఎంతో కష్టపడి వచ్చింది. డాడీ లేడు, చనిపోయాడు, కొంచెం ఫేమస్ ఉంది ఇండస్ట్రీలో, కొంచెం నేమ్ ఉంది. ఆ పవన్ పంపించేస్తే రీతి ఒక్క బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్న. అదొకటే నాకు కావాల్సింది. లాస్ట్ క్వశ్చన్ మేడం, మీ పాయింట్ ఆఫ్ లో రీతి చౌదరి అందంగా ఉందా, తనుజ అందంగా ఉందా, ఆయుష అందంగా ఉందా, మీరు అందంగా ఉన్నారా? అందమా అందాలు కిందాలు బిగ్ బాస్ లో పని చేయమన్నా. వాళ్ళు ఆల్రెడీ బయట చాలా మంది అందంగా ఉండి మేకప్ వేసుకొని వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద ఇదేం కాదు. కానీ ఏంటంటే బిగ్ బాస్ లో ఆడటం జనాలకు కావాలి. నువ్వు ఆఫ్ కాస్ట్యూమ్లు వేసుకున్నా, నీ అందాలంతా చూపించినా సొల్లుగార్చేవాడు 10 మందే ఉంటారు అంతే, 90 మంది నిజాతిగా ఉంటాడు.
అంతే. బిగ్ బాస్ లో అనేది మంచితనంగా పాజిటివ్ మాట్లాడేవాడు కాదు కానీ నీ అందసందాలన్నీ చూపించినా సొల్లుగార్చేవాడు, గుడ్లు అప్పించుకు చూసేవాడు, నీకు లైక్లు కొట్టేవాడు 10 మందే ఉంటాడు. మంచి అనేది ఉంటది అంతే. Like, share and subscribe LGTV. Thank you. LGTV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.